స్టార్ హీరో, హీరోయిన్స్ కుటుంబం, స్నేహితుల కన్నా ఎక్కువ నమ్మేది మేనేజర్స్‌ను మాత్రమే. పారితోషికాలు, ఈవెంట్స్, డేట్స్ అన్నీ వారి చేతిలోనే ఉంటుంది. అయితే అంతగా నమ్మిన మేనేజర్స్ మోసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పుడు అలా మేనేజర్స్ ఫ్రెండ్స్ చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సందీప్ కిషన్‌ని చాలా మంది దగ్గర వాళ్ళే నమ్మించి మోసం చేశారట. అందులో అతని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారట. ఆ సమయంలో దాదాపు 3,00,00,000 మోసం చేశారంట. కానీ వారి పేర్లను మాత్రం ఆయన బయట పెట్టలేదు. మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణుని అతని మేనేజర్ దారుణంగా మోసం చేశాడు. అతని చిన్ననాటి స్నేహితుడు ప్రొడక్షన్ డిజైనర్‌గా కొన్ని ఆర్థిక లావాదేవీలు తప్పుగా నిర్వహించి 2,00,00,000 మేర మోసం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మంచు విష్ణు టీమ్‌లో నుండి తొలగించాడు. పూరి జగన్నాథ్ మేనేజర్ కృష్ణ కూడా పూరిని దారుణంగా మోసం చేశాడు. పూరి జగన్నాథ్‌ను సంక్షోభంలో పడేశారు. పూరికి కృష్ణ కుడిభుజంగా ఉన్నందున అన్ని నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున పూరికి చాలా నమ్మకంగా ఉండేది. కృష్ణ పూరి జగన్నాథ్ నుండి 50,00,00,000 తప్పుడు లెక్కలు చూపించి మోసం చేశాడు. అలాగే ఆయన ఫ్రెండ్స్ కూడా కొన్ని కోట్లు మోసం చేశారంట. ఒక ఇంటర్వ్యూలో సుమారు 100,00,00,000 మోసపోయానంటూ పూరినే స్వయంగా చెప్పారు. నటుడు రాజా రవీంద్ర కూడా అంతే. రవితేజకు రైట్ హ్యాండ్ గా ఉండేవాడు. కానీ కొంతకాలంగా అతని క్యాంపులో కనిపించడం లేదు. రవితేజను రాజా రవీంద్ర దారుణంగా మోసం చేశాడంట. ఆ విషయం తెలుసుకున్న రవితేజ రాజా రవీంద్ర స్థానంలో బ్రహ్మాజీని తీసుకున్నారు. ఇప్పుడు రాజా రవీంద్ర మంచు మనోజ్ రాజ్ తరుణ్లకు మేనేజర్ గా మారాడు. బండ్ల గణేష్ కూడా రవితేజను ఒక ల్యాండ్ విషయంలో మోసం చేశాడు. నేషనల్ క్రష్ రష్మిక సౌత్ టు నార్త్ క్రేజీ ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్డమ్ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ అమ్మడు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన వెన్నంటే ఉంటూ ఎంతో నమ్మకంగా పనిచేసే మేనేజర్ ఇటీవలే రష్మిక నుంచి బయటికొచ్చేశాడు. అయితే మేనేజర్ స్వయంగా రాలేదు. అతను దాదాపు 80 లక్షల వరకు మోసం చేసి కాజేసినట్టు తెలుసుకున్న రష్మిక మేనేజర్‌ని పనిలో నుంచి తీసేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమంత కూడా తన మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయినట్లు తెలుస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి నమ్మకంగా పనిచేసిన తన వ్యక్తిగత మేనేజర్ శామ్‌ను ఆర్థికంగా మోసం చేయాలని చూశారట. ఆమెకు తెలియకుండా దాదాపు 1,00,00,000ని కాజేయడానికి ప్లాన్ వేశాడు. సమాంత డిమాండ్ చేసే పారితోషికం కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేస్తూ వెనకేసుకుంటున్నాడని సమాచారం. ఆ విషయం తెలుసుకున్న సమంత షాక్ అయింది. వెంటనే అతని పని నుండి తొలగించింది. ఎన్టీఆర్‌ని కూడా పూరి జగన్నాథ్ మేనేజర్ కృష్ణనే దారుణంగా మోసం చేశాడు. కానీ తారక్ ముందుగానే విషయం తెలుసుకొని దూరం పెట్టాడు. అప్పటికే ఒక 3,00,00,000 వరకు మోసపోయాడు. మహానటి సావిత్రి గురించి ఇండస్ట్రీలో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె ఇండస్ట్రీలో ఎలా ఎదిగింది, చివరికి ఎలాంటి బాధలు అనుభవించింది అనే విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆమె ఆస్తులు, అంతస్తులు అన్నీ పోయాయి. తాగిన మత్తులో అవన్నీ కూడా మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నారని వాళ్ళ పిల్లలే స్పష్టం చేశారు. ఆమె దగ్గర పనిచేసే మేనేజర్ ఇంతలా మోసం చేస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. సావిత్రి మద్యానికి బానిసైనప్పుడు ఎంకరేజ్ చేసి వాడు ఆమెను ఇంకా కుంగదీశాడని డైరెక్టర్ సాగర్ కూడా చెప్పారు. దివంగత ఉదయ్ కిరణ్‌ను అతని మేనేజర్ మున్నా మోసం చేశాడు. ఉదయ్ కిరణ్ మున్నాను చాలా నమ్మాడు. ఒక చిన్న చిత్రానికి నిర్మాతగా మారినప్పుడు ఉదయ్ కిరణ్ అతనికి ₹10 వడ్డీకి 17 లక్షల రుణానికి షూరిటీ సినిమా పరాజయం పాలైంది. మున్నా అప్పు చెల్లించలేకపోయాడు. సొంత ఇబ్బందులున్న ఉదయ్ కిరణ్ అప్పు తీర్చాల్సి వచ్చింది.